వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. సో రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఏదైనా ఉందంటే అది గడ్డి అన్నారం. అంత పెద్ద వ్యవసాయ మార్కెట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి జైపాల్ రెడ్డి అన్న మనతో పాటు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం, ప్రస్తుత రాజకీయాల మీద ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. అన్న ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తున్నారు, సో ఎట్లా ఉంది అనుకుంటున్నారు? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటారా, లేదంటే ప్రతీకార చర్యకు సంబంధించిన పాలిటిక్స్ అనుకుంటారా? అంటే పబ్లిక్ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి పాలిటిక్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఏమని చెప్తారు పాలిటిక్స్ గురించి చెప్పమంటే? అట్లేం అనుకుంటలేము. 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అన్నట్టు కక్షపూరితమైన రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారు, అవన్నీ చేసిర్రు, ప్రతీకార చర్యలు చేసిర్రు. కాబట్టి వాళ్ళ కళ్ళకి ఆ పింక్ కలర్ కళ్ళకి అట్లా కనిపిస్తున్నాయి తప్ప ప్రజల తరపు నుండే రాజకీయాలే నడుస్తున్నాయి. పథకాలు ఎందుకు కనిపిస్తలేవు? వాళ్ళు ఒక 10 నెలలు కాలే, 10-12 నెలలు కాలేదు అధికారం పోయి, వాళ్ళు ఏదో మొత్తము కొంప మునిగిపోయినట్టు బబ్బోలు ఎత్తుతురు. ఇవాళ అసెంబ్లీలు చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల తరపు నుంచి ఎవరిని మాట్లాడనివ్వలేరు. ఇవాళ ప్రతిపక్షం నుండి కూడా ఎవరిని మాట్లాడనిచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అక్కడ మంత్రి గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఏ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడినా వీళ్ళ గొడవనే కనబడుతుంది అసెంబ్లీలో. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయాలు ప్రతీకార చర్యలు అనే రాజకీయాలు ఇట్లుండయి. ఇన్ని రోజులు మీరు అసెంబ్లీలు ప్రభుత్వం వచ్చినాక 4 అసెంబ్లీ అనుకుంటే ఇప్పుడు ఇన్ని అసెంబ్లీ సమావేశాలలో ఇంతింతసేపు ప్రతిపక్షానికి అవకాశం టైం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందంటే మా ఉద్దేశం. ఇది ప్రతిపక్ష నాయకులు అడిగింది అయితే కాదు, పబ్లిక్ నుంచి, సామాన్య పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ బాధ అనుకోవచ్చు, కష్టాలు అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. మూసీని సుందరీకరణ అంటూ, మూసీని ప్రక్షాళన చేస్తామంటూ తీసుకొచ్చినటువంటి హైడ్రా ప్రాజెక్ట్. సో మీకు తెలిసిందే. సో హైడ్రా చేసిన విధ్వంసం ఎంతమంది జీవితాల్లో చీకటిని నింపిందో మీకు తెలిసిందే. చాలామంది పబ్లిక్ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి బతకడం అనేది చాలా కష్టమైన పని. సో చాలా ఇబ్బందులు పడ్డారు. మరి హైడ్రా విషయంలో బాధపడుతున్నటువంటి సామాన్య నిరుపేద పబ్లిక్కి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణ సమాజానికి తప్పు పట్టించే ఏదైతే బీఆర్ఎస్ నాయకత్వం ఉందో వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలని. హైడ్రా ప్రాజెక్ట్ అనేది వేరు, మూసీ ప్రాజెక్ట్ అనేది వేరు. అయితే కంప్లీట్గా రెండు కలిపి హైడ్రా మూసీ ఒకటే అని జనాలను తప్పుదోవ పట్టిస్తే పాపం జనాలు ఏం అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక బిత్తిరిపోయి చూస్తుర్రు. హైడ్రా కొట్టేదల్లా ఒక్క పేద కుటుంబం కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ లేదు. ఇవాళ మణికొండలో కానీ, ఇవాళ సున్నం చెరువు కానీ అట్లాంటి పెద్ద పెద్ద విల్లాసు ఏ పేద కుటుంబం ఉండదు, ఏ మధ్యతరగతి కుటుంబం ఉండదు, ఇంకొంచెం డబ్బున్న కుటుంబం కూడా ఉండదు. మొత్తము 100 కోట్లు 1000 కోట్లు ఉన్న కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు అక్కడ ఉండవు. ఇంకోటి హైడ్రా, నేనేమంటున్నానంటే హైడ్రా వల్ల ఒక్క ధనవంతులు ఒక 1000 మందికో 2000 మందికో నష్టం జరుగుతుండొచ్చు, కాదన్నది ఏం లేదు. ఒక ముఖ్య కార్యక్రమం చేసినప్పుడు కొంచెం నష్టం జరుగుతుంది. అది జరుగుతూనే మంచి జరుగుతుంది. ఇవాళ మనం పూర్వం చూసుకుంటే యుద్ధాలు జరిగినాయి, రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది. సరే ఒక అన్యాయం ఒక న్యాయం అన్నా కానీ ఎంతోమంది చనిపోయిన తర్వాతనే ఇవాళ రామరాజ్యం కానీ తర్వాత ఇవన్నీ జరిగినాయి ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇవాళ 1000-2000 మంది ఏదో ధనవంతులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి వర్షాలు వచ్చి మేము చూసినాం, లిటిల్గా చూసినాం. ఎక్కడ అంటే మన ఎల్బినా నియోజకవర్గంలోనే చూసినాం, ఎన్నో కొట్టుకపోయినాయి వర్షాలకు, ఫ్లడ్స్ వచ్చి ఎగిరిపోయినాయి. ఇక్కడ సముద్రాలు లేవు, తర్వాత ఇంకోటి ఇంకా పెద్ద పెద్ద నదులు ఏం లేవు ఇక్కడ. అయినా కానీ వర్షం వస్తే నీళ్ళు ఆ వాటర్ ఎక్కడైతే ఫ్లోయింగ్ పోలేక మొత్తం ఇల్లు మునిగిపోయే పరిస్థితి వచ్చి కొట్టుకపోతున్నాయి. అవి సుదీర్ఘంగా మనము దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో హైడ్రా ఒకటి బ్రహ్మాండమైన వర్క్ చేస్తుంది. అంటే పేద ప్రజలకు సంబంధం లేదు అసలు హైడ్రా. అయితే వీళ్ళు రాజకీయాల కోసం ఇవాళ నిజంగా మూసీ ఒకటి ఉంది. వాస్తవంగా అక్కడ మూసీ పరివాహంలో కొంచెం సైడ్లో జీవించే వాళ్ళంతా చాలా నిరుపేద వాళ్ళు. రోజు పూటకు వర్క్ చేసుకొని పని చేసుకొని తినేటోళ్ళు ఉంటారు. మేము దానిలో ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తున్నాం. అంటే వాళ్లకు మీరు చూడండి, ఈరోజు వర్షాకాలం చలికాలం అక్కడ దోమలు ఎన్నో రోగాలతో ఇబ్బందులతో అక్కడ వాళ్ళకు కరెంట్ ఉండదు, లైట్లు ఉండవు, తినడానికి ఫుడ్ ఉండదు, పోవడానికి రోడ్లు ఉండవు, కరెంటు ఉండదు. అట్లాంటి వాళ్ళ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మేము మూసి చేస్తున్నాం. మూసి చేయడం వల్ల ఎవరికి పేద ప్రజలకు ఇబ్బంది లేదు.
ఇవాళ మూసి కొడితే ఒక్క ఎవరైతే ఒక్క కుటుంబానికి మేము డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసినాం. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ 25,000 ఇస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్కు 25,000 ఇచ్చి వాళ్ళకు వెసులుబాట్లు కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఉంటుంటే వాళ్ళకు అక్కడ ఉద్యోగము వ్యాపారం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసి ఒక రుణం రూపంలో సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల నిరుపేదలకైతే నాకు తెలిసి మేము కూడా తిరిగినాం. డబల్ బెడ్రూమ్స్ అక్కడ అంతా ఎవరెవరైతే మూసి నుంచి వచ్చి డబల్ బెడ్రూమ్లలో ఉంటున్నారో వాళ్ళని పోయి నేను ప్రత్యేకంగా అడిగినాం. అంటే ఇవన్నీ మేము సోషల్ మీడియాలో చూసినాం కాబట్టి మేము మా యూత్ కాంగ్రెస్ తరపు నుండి మేము వెళ్ళి అడిగినాం, నిజంగా మీకు ఇబ్బంది ఉందా అమ్మ ఇక్కడ ఉండడం అంటే. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆనందం గుర్రాలు. మీరు అంటున్నారు గ్రౌండ్ లో మీరు తిరిగినాం అనేసి, కెమెరాలు వేసుకొని మేము కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఎంతమంది ఎంత బాధలు పడ్డారో, మా ప్రాణాలు పోయినా సరే మా ఇళ్ళని మాత్రం మేము ఇయ్యము. ఎందుకంటే ఇక్కడ సీసీ రోడ్ వేసిర్రు, మా కరెంట్ బిల్లు కడతాం, ట్యాక్స్ కడతాం, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. మాకు ఇంకా ఇంటికి సంబంధించిన లోన్లు కూడా ఉన్నాయి. సో ఇట్లా నిర్దానుష్యంగా ఇల్లులను కూలగొట్టడం ఏంటి అన్న ప్రశ్నలు లేవనెత్తారు. సో మా ప్రాణాలు పోయినా మేము ఇళ్ళని కూల్చుకోము, అంతే తప్ప ఇక్కడ నుంచి పోయేదే లేదు. ఏదైనా బుల్డోజర్లను దించితే మా మీద నుంచి దించమని అన్న ప్రశ్నలు వేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ తెలిస్తే మేము అసలు ఓటే వేయకపోతుండే. మార్పు అని వస్తే ఇంకేదో మార్పు చేస్తారనుకున్నాను, మన జీవితాలను మారుస్తాం అనుకోలే అన్న మాటలు కూడా మాకు గ్రౌండ్ లెవెల్లో వినపడ్డాయి. ఇవే కాకుండా ఇక పెద్ద పెద్ద ఇండ్ల జోలికి చక్కగా పోలేదు కానీ సామాన్య నిరుపేద జోలికే పోయింది హైడ్రా. సో చాలా వరకు కాంగ్రెస్ నాయకులు ఇల్లే చెప్పుకోవచ్చు, చాలామంది ఉన్నాయి ఇల్లులు. సో వాళ్ళ జోలికి ఎవరి జోలికి వెళ్ళలేదు కానీ మా జోలికి వచ్చి మా కడుపు మీద కొట్టిండ్రు అన్న మాటలు వినబడ్డాయి. మరి అవన్నీ ఆ మాటల్లో వాస్తవం లేదంటారా? నేను ఏమంటున్నానంటే హైడ్రా కమిషనర్ క్లియర్గా చెప్పారు. ఈవెన్ హైడ్రా కమిషనర్ రంగనాథన్ సార్ కూడా ఇల్లు కూడా FTL పరిధిలోనే ఉంది. నేను అదే చెప్తున్నాను. అతను క్లియర్గా చెప్పిండు. అతను ఏం చెప్పిండంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళను ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేది తప్ప, లేకపోతే ఇక్కడ పహారీ కట్టి కిరాయిలకు ఇస్తుండ్రు, లక్షల కొద్దీ కిరాయిలు వసూలు చేస్తున్నాయి తప్ప, ఇక్కడ ట్యాక్సెస్ కట్టి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది లేకుండా మేము వాళ్ళ ఇండ్ల జోలికి పోమని ఆయన చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పిండు, ప్రెస్ మీట్లలో కూడా చెప్పారు. కానీ అది ఎక్కడ పబ్లిక్కి తెలియనిస్తలేరు. ఇప్పుడు మీరు అన్నారు, నేను కూడా సోషల్ మీడియా చూసినాను. ఇవి 2-3 బాగా ఎమోషనల్గా అయ్యి చెప్పిర్రు. వాళ్ళది ఏంది అసలు మేము కనుక్కున్నది ఏంటంటే వాళ్ళు రెంట్కుండేటోళ్ళు, అక్కడ ఓనర్స్ కాదు. వినండి నేను చెప్తాను వినండి. అక్కడ రెంట్కున్నారు. ఒక లేడీ మాట్లాడింది మేము కూడా విన్నాము, మేము కూడా కనుక్కుంటే ఆమె రెంట్కునేట ఆమె. తర్వాత ఇంకొక అతను ఏజ్డ్ పర్సన్ మాట్లాడిండు. ఇంటికి కట్టిన గుమ్మడికాయ ఎంటలేదు చూడు, గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆ గుమ్మడికాయని పట్టుకొని ఇంటి గుమ్మాన్ని పట్టుకొని ఏడ్చిండు. నేను అదే చెప్తున్నాను, రూపాయి కూడా పెట్టుకొని నేను ఇల్లు కట్టుకున్నా. సో ఈ విధ్వంసాన్ని నేను ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ పోవాలి అని నేను ఏమంటున్నా, అక్కడ కట్టడమే తప్పు అంటున్నాం. అక్కడ పర్మిషన్స్ రావు. ఏదో అధికారులనో లేకపోతే లోకల్ లీడర్స్నో మభ్యపరిచి ఇల్లు కట్టుకోవడమే తప్ప అక్కడ పర్మిషన్సే రావు. అక్కడ కట్టడమే తప్పు అంటున్నాం కదా. కట్టడమే తప్పు అంటున్నారు కదా. అంటే జైపాల్ రెడ్డికి ఒక వ్యవసాయ మార్కెట్కి సంబంధించి, అంటే పండ్ల మార్కెట్కి సంబంధించిన డైరెక్టర్ పదవి ఇచ్చేసి జైపాల్ రెడ్డి నోరు మూపించేసింది అనుకోవచ్చా? అట్లేం లేదు. అట్లా అనుకుంటారు. పబ్లిక్ తరపున మాట్లాడే విషయంలో, ప్రజా గొంతుకై మాట్లాడే విషయంలో ఆ గొంతు మూగబోయింది అనుకోవచ్చా? అట్లేం లేదు. ఏ రోజైనా నేను ఎక్కడున్నా కానీ 100% తప్పే. ఒప్పియాలి. నేను తప్పు అన్నది మాత్రం ఒప్పు కాదు, ఒప్పు అయినది నేను తప్పు అంటే తప్పు కాదు. 100% మా వాయిస్ అట్లనే ఉంటుంది. నేను ఏమంటున్నానంటే మీరు ఒక 2-3 చూసి ఉంటారు. సరే మీరు అన్నారు కదా, కొంతమంది ఉంటారు. కానీ వరదలు వచ్చి కొట్టుకపోతే ఎంతమంది హైదరాబాద్ స్తంభించిపోతుందండి. ఇలా మనం బెంగళూరు చూస్తున్నాము, చెన్నై చూస్తున్నాము, వివిధ రాష్ట్రాలు చూస్తున్నాం. పరిస్థితి ఎట్లుంది అక్కడ? ఇక్కడ ఈ 3-4 గురించి ఆలోచిద్దామా? లక్షల కోట్ల మంది జనాల గురించి ఆలోచిద్దామా? ఇక్కడ భారతదేశంలో అతి ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన హైదరాబాద్ గురించి ఆలోచిద్దామా? మీరు చెప్పండి. నేను ఏమంటున్నా, ఒకరికిద్దరు ఇబ్బంది జరిగిండవచ్చు, కాదనేది ఏం లేదు. మేము దాంట్లో అబద్ధం చెప్పే లేదు. నేను ముందే చెప్పినాను, మంచి చేసే టైంలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది, దాన్ని మనం భరించుకోవాలా. ఓకే. సో మీకు అంటే పార్టీ తరపున ఇప్పుడు మీకు డైరెక్టర్ పదవి వచ్చింది. సో రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్గా చెప్తారు గడ్డి అన్నారం, దానికి డైరెక్టర్. సో మీరు చెప్పండి, అంటే మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రూపురేఖలు ఏమన్నా మారినాయా? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు వ్యాపారులు చాలా నిరాశ నిస్పృహతోటే ఉన్నారని తెలుస్తుంది. సో ఏంటన్నా ఎట్లుంది పరిస్థితి మార్కెట్కి సంబంధించి? మీరు హ్యాపీ అయినా మీకు ఇచ్చిన పదవితో? నేను హ్యాపీగా తర్వాత చెప్తాను. ఫస్ట్ రైతుల గురించి, అక్కడ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాము. మీరు చెప్పింది 100% కరెక్ట్ అర్థ గారు. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ కొత్తపేటలో ఉండే మార్కెట్, మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము.
ఇక్కడ రాత్రి మార్కెట్ అక్కడ షిఫ్ట్ చేసారు. షిఫ్ట్ చేయడంతో ఇక్కడ గడ్డెనారం మార్కెట్ కమిటీ అంటే వివిధ రాష్ట్రంలోనే వివిధ జిల్లాలతో నుంచి కాకుండా వేరే రాష్ట్రాలకించి ఇక్కడ మనకు ఫ్రూట్స్ వస్తాయి. రైతులు వస్తారు ఇక్కడ అమ్ముకుంటారు. అట్లాంటిది రాత్రి ఎక్కడ ఎటువంటి ప్రకటన లేకుండా ముందస్తు చర్యలు లేకుండా రాత్రి ఇక్కడ నుంచి వేకేట్ చేయించి షెడ్లు మొత్తం కులగొట్టిపించేసారు కొత్తపేటలో. మేము అప్పుడు ఇక్కడ వచ్చే రైతులకు ఎక్కడ రోడ్ల మీద అమ్ముకుంటే విపరీతంగా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళకు ఉండడానికి లేకుండా ఉంటే మేము ఇక్కడ మన మల్లెడ్డి రామరెడ్డి గారు, తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ మాకు అప్పుడు ఇక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉండే, ఆయన రాత్రి ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మాకు ఇక్కడ విఎంఓంలో కొంచెం ల్యాండ్ ఉండే, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ వాళ్ళని అయితే వెసులుబాటించాలంటే అప్పటికప్పుడు గోడ గుల్లగొట్టి మేము అక్కడ లారీలను అక్కడ పంపించి రైతులకు 3 రోజులు భోజనం పెట్టినాం. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకేంచి వస్తారు ఇక్కడ అమ్ముకోవడానికి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఏం తెలియదు వాళ్ళకి, అక్కడ హోటల్స్ లేవు, వాళ్ళు కూర్చోడానికి ఇంకా చాలా పర్సనల్ ప్రాబ్లమ్, చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉండే. దాంతోపాటు అక్కడ పోయినాం, అక్కడ ఏమన్నా ఉందా అంటే అక్కడ ఏం లేదు. ఇంకోటి కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఎంత దోసుకురు అనే దానికి మా మార్కెట్ ఒకటే ఉదాహరణ. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల 100 ఎకరాలు గవర్నమెంట్ భూములు ఉన్నాయి, అయినా కానీ కేటీఆర్ ఫ్రెండ్ కాబట్టి ట్రక్ పార్క్ లీజ్ ఇచ్చాడు కాబట్టి ఈ మార్కెట్ అంతా తీసుకుపోయి ట్రక్ పార్క్లో పెట్టిండు. ట్రక్ పార్క్లో పెట్టి అట్లనన్నా రైతులకు న్యాయం చేసిండా అంటే లేదు. నెలకు 73 లక్షల కిరాయి కట్టిపిస్తుండే ఇవాళ మార్కెట్ నుంచి. ఈరోజు మేము కూడా కడుతున్నాం. ఈ 3 సంవత్సరాలలో 23 కోట్ల రెంట్ కట్టినాం. ఇప్పుడు దాన్ని ఎట్లా ఏకంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మేము పోవాలంటే ఇవాళ మేము మార్కెట్ పోవాలంటే మాకు సిగ్గు అనిపించే పరిస్థితి ఉంది. వాళ్ళు రైతులు ట్రేడర్స్ అడిగితే మేము ఏం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు అందుకే మొన్ననే ఫైల్ పెట్టినాము, సీఎం పేషీకి పెట్టినాము. సీఎం పేషీకి పెడితే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పరిశీలించారు. కోయడాకు అతి తొందరగా మార్కెట్ షిఫ్ట్ చేస్తా అని మాకు మాట ఇచ్చిండు. మోస్ట్లీ ఇంకో 1 మంత్లో 100% కోయడాకు షిఫ్ట్ అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో యాజ్ ఎ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి తరపున, అంటే విద్యార్థుల తరపున కావచ్చు, పబ్లిక్ తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున యూత్ లీడర్గా మీరు చేసిన కార్యక్రమాల్లో పబ్లిక్లో అవగాహన నింపడం కానీ, పబ్లిక్లో ఉత్తేజాన్ని పరిచేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసిండ్రా? ఏదన్నా మీకు హ్యాపీగా ఫీల్ అయినటువంటి ఒక కార్యక్రమం ఏదైనా ఉంటే చెప్తారా? మేము చాలా చేసినాం. ఒకటే అని స్పెసిఫిక్ ఒకటి గుర్తుపెట్టుకునేటట్టు అటు ఏం చేయలేదు. ప్రతిరోజు నేను రాజకీయం స్టార్ట్ చేసి తెల్లంగా వేసుకున్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుంటా కంపల్సరీ. మేము పొద్దున్న లేచి ఇంట్లోకి బయటికి వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఎవరో ఒకరు వస్తుంటే ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాము. నాకు చాలా ఆనందం, చాలా మీరు అన్నట్టు ఒకటి ఉంది. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్న ఒక 4 ఇయర్స్ ఉన్నాను, 3.5-4 ఇయర్స్ ఉన్నాను. ఈ 4 ఇయర్స్లో ఒక 2 విద్యార్థులని ఫ్రీగా నేను చదివించిన. నా పదవి కాలంలో ఫ్రీగా వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆ 2 విద్యార్థులకు నేను చదివించినాను. తర్వాత ఇంకా చాలా మందికి చేసినాం. కానీ వీళ్ళకి స్పెసిఫిక్ ఏంటంటే వీళ్ళకు కంప్లీట్గా మనము అంటే నేను డబ్బులు పెట్టి చదివించింది కొంచెం అయితే కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి ఫ్రీ వాళ్ళకి నా ప్రెసిడెంట్ నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను అని వాళ్ళకి మిగతా ఖర్చులు నేను పెట్టుకొని ఆ 4 ఇయర్స్ నేను చదివించిన. సో యూత్ లీడర్గా మీరు చేసినటువంటి శ్రమని, కష్టాన్ని గుర్తించే పార్టీ మీకు ఈ పదవి ఇచ్చింది అనుకోవచ్చా? డైరెక్టర్ పదవి ఇంకేమన్నా హై ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? నిజంగా ఇంకొంత చైర్మన్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చుంటే బాగుండేది ప్రెసిడెంట్ అని అనుకుంటున్నారు? 100% ఉంటుంది. మరి నేను ఇక్కడ సాటిస్ఫైడా ఇప్పుడు ఇచ్చిన పదవితో? సాటిస్ఫై అనేది అయితే నేను సాటిస్ఫై అయితే అనుకోవట్లేదు. అవకాశం ప్రతి మెట్ట అనుకొని మేము ఇది ఒక ప్లాట్ఫామ్ చేసుకొని దాని మీద నిలబడడం జరిగింది. మనం చేసిన వర్క్ ఈరోజు మేము ఎంతో కష్టపడి మేము అప్పుడు ఇక్కడ ఎంత పరిస్థితులు బాగలేకుండే అయినా కానీ మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించుకున్నాం 2018లో. ఆయన ఒక నెల కూడా ఉండకుండా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. అప్పుడు కూడా మేము జెండా పట్టుకొని కండో వేసుకొని రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీ గురించే కొట్లాడినాం. ఆ తర్వాత రేవంత్ అన్న ఇక్కడికి వచ్చినా కూడా అప్పుడు ఎవరు లేరు కాంగ్రెస్ నాయకులు, చాలా కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టుకునేంత మందురు. అప్పటి నుంచి ఇబ్బంది పడుకుంటా ఒడిదొడుకులు ఎన్నో చూసుకుంటే ఈరోజు వచ్చినాం. సరే హ్యాపీ గవర్నమెంట్ వచ్చింది. దాంతోపాటు నాకు సాటిస్ఫై అనేది తర్వాత పక్కన పెడితే నాలాగా చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళు, రాజకీయంగా ఇబ్బంది పడ్డోళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, కేసులు పెట్టిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.
వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెటరే అనిపిస్తుంది. సరే నాది నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ఒక లీడర్గా ఎలక్షనే ఫైనల్ ఎగ్జామ్. నేను ఎలక్షన్ గురించే మాట్లాడదాం. ఎలక్షన్స్ గురించి చెప్తున్నారు కాబట్టి సో రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఎల్బీ నగర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటారు. మరి రీసెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సుధీర్ రెడ్డి గారి బలం రీజన్ అనుకోవచ్చా, లేదంటే మధు యాష్కి బలహీనత రీజన్ అనుకోవచ్చా? ఏంటి మీరేం చెప్తారు, మీ అభిప్రాయం? నేను ఏం చెప్తానంటే వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకుందంటే 2004లో ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచినప్పటి నుండి 2004 నుంచి కూడా చూసుకుంటే చాలా కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం ఎల్బీనగర్ నియోజకవర్గం. 2009లో కాంగ్రెసే గెలిచింది. 14లో ఓడిపోయినప్పటికీ రంగారెడ్డి జిల్లాలో వేరే నియోజకవర్గాల డిపాజిట్ రాలేదు. ఇక్కడ 50,000 పైన ఓట్లు పడ్డాయి ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలో. తర్వాత 18కి వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న కూడా నేను ఏమంటున్నా, ఓట్ బ్యాంక్ ఏం మాకు తగ్గలేదు. ఒకటే ప్రభుత్వం మోసం చేసి గెలిచింది అప్పుడున్న ప్రభుత్వం. ఎట్లా అంటే ఇవాళ మేము మా ఎల్బీనగర్ ఒక్కడు ఓడిపోలే, ఇక్కడ సుధిరెడ్డి బలవంతుడా మధు యాష్కి గారు బలహీనుడా అనేది ఈ మా ఒక్క నియోజకవర్గం ఓడిపోలే, హైదరాబాద్ మొత్తం ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినాం అంటే ఇక్కడ ఇక్కడ ఎప్పుడు కాంగ్రెస్ వచ్చేది కదా, అందుకని ఆ ప్రశ్న వేసిన మిమ్మల్ని. లేదు, 14లో టీడీపీ గెలిచింది. ఇక్కడ 14లో టీడీపీ గెలిచింది. కాంగ్రెస్ కంచుకోట అంటారు 100% అంటారు. నేను ఏమంటున్నా, మాకు ఓట్ బ్యాంక్ ఏం తగ్గలేదు. 100% 80,000 ప్లస్ వాడాయి మా కోట్లు ఏం తగ్గలేదు. ఓట్ బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదరలేదు. నేను ఇక్కడ గెలిచిన అనే దాని మీద ఒకటే కారణం ఏంటంటే మా ఎల్బీనగర్ నియోజకవర్గం ఒక్కటి గెలవలే, హైదరాబాదే గెలిచిరు మొత్తం. హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చుట్టూ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకు గెలిచిందంటే ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ కరెక్ట్ వారం రోజులు ఉన్నప్పుడు, వారం రోజులకు ఎలక్షన్ ఉందనగా ప్రతి ఇంటి మొబైల్కి మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిందని వచ్చింది. మీకు నేను ఆ ప్రూఫ్ చూపించేసాను. ఒక ఎల్బీనగర్ నియోజకవర్గంలో 73,000 మందికి డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ అయిందనే మెసేజ్లు వచ్చినాయి. హైదరాబాద్ మొత్తం కలుపుకుంటే కూడా వాళ్ళు 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టలే. కానీ ఎల్బీనగర్ నియోజకవర్గానికి 73,000 పైచీలకు మీకు డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయని మెసేజ్లు వచ్చినాయి, మీకు శాంక్షన్ అయింది డబుల్ బెడ్రూమ్ అని. వాళ్ళది ఏంటి అలా నేను ఏమంటున్నానంటే మధ్యతరగతి వాళ్ళది ఎట్టుంటుంది, సరే మళ్ళీ ప్రభుత్వం మారితే వాళ్ళు ఇస్తారో ఇయ్యరో, ఈ ప్రభుత్వం ఉంటే మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటారుగా ఇచ్చేస్తారేమో అనుకోరు. ఈ డబుల్ బెడ్రూమ్ మీద ఒక్క ఎలక్షన్ కాదు, 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ గెలిచిర్రు, 18లో గెలిచిర్రు, 20లో గెలిచిర్రు, మళ్ళీ సేమ్ 23లో కూడా రిపీట్ చేసి గెలవడానికి. సరే ఇక్కడ హైదరాబాదు ప్రజలు అమాయకుల అనేదంటే ఆశావాహులు, ఎందుకంటే ఇక్కడ జీవన విధానం చాలా కష్టం విలేజ్లతో పోల్చుకుంటే. అక్కడనేమో 10,000తో బతికేస్తారు ఒక కుటుంబం, ఇక్కడనేమో ఎక్కువ కావాల్సి వస్తుంది, ఒక రెంటే కట్టాల్సి వస్తుంది 10,000. అది తగ్గుతుందేమో అనే భారంతో ఓట్లేసి గెలిపించడానికి మేము అనుకుంటున్నాం. సో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీంలో మీరు చాలా కీలకంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆయన చాలా సన్నిహితుడు అంటారు. క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటే అన్ని మాట్లాడుకోవాలి. సో చాలా కీలకంగా మీరు ఆయన టీంలో వర్క్ చేసేవాళ్ళు. కానీ ఆయన పార్టీ మారినప్పుడు మీరేం పార్టీ మారలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆయన కనుక మీ పార్టీలోకి వస్తే మీ రిసీవింగ్ ఎలా ఉంటుంది? నేనేం చెప్తున్నాను అంటే 100% సుధీర్ రెడ్డి గారు అనే కాదు, నియోజకవర్గంలో ఎవరు జెండా పట్టుకొని ముందు నడుస్తే వాళ్ళ వెంబడి నేను నడవడానికి నా ఛాయశక్తులు ఎంత ఉందో అంత శక్తి పెట్టి నడవడానికి నేను సిద్ధంగా ముందుంటా. ఆయన పార్టీ మారిండు, పార్టీ మారిన తర్వాత ఒక 5-6 రోజులు పార్టీ మారుతున్నాను ప్రకటించిన తర్వాత ఒక 4-5 రోజులకు కండువా చేసుకోవడం జరిగింది. ఆ 4-5 రోజులు చాలా మాకు కూడా కాల్స్ వచ్చినాయి, రమ్మన్నారు. ఏదైతే పార్టీ మారుతున్నాను ప్రకటించిన నెక్స్ట్ మినిట్ నుండి సుధీర్ రెడ్డి అనే నంబర్ మా దగ్గర లేడు అనేది మేము డిలీట్ చేసుకున్నాను. నేను అంటే నాకు సరే నేను పార్టీలో అప్పటి వరకు పదవులు అనుభవించిన ఇంకోటనే కాదు, కానీ ఇక నాకు తెలిసినప్పటి నుంచి నేను ఫస్ట్ ఓట్ వేసింది కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నప్పటి నుంచి. కానీ ఇక పార్టీ పోబుద్ది పోలేదు. సరే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఈ మధ్య పాలిటిక్స్లో చాలా అంటే పబ్లిక్ కూడా పెద్దగా దాన్ని తప్పుగా తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లా కూసబెట్టేసిరు. ఇంకా రాజకీయ నాయకులు అన్నప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు మారడం కామన్, ఈ జంపింగ్ జపాంగ్లు అనడం అనేసి. సో మీ వరకు వద్దాం. ఇప్పుడు సుధీర్ రెడ్డి మీ పార్టీకి వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మాట్లాడినాం కదా. సో మీరు ఒకవేళ గనక ఇదే ఇప్పుడున్న ట్రెండ్ని ఫాలో అయ్యి పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను అదే చెప్తున్నాను. అయితే సుధీర్ రెడ్డి మేము ఎంత కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించారో మా మనసుకు తెలుసు. అది 2018లో ఎంత తిరిగినాము, ఎన్ని రోజులు నిద్రపోకుండా రాత్రి
పొద్దున నైట్ నిద్రపోకుండా గెలిపించినామో మాకు తెలుసు. అట్లా గెలిపిస్తే మా గుండెల మీద దాన్ని ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటే రేవంత్ రెడ్డి గారు వస్తే బూత్లో కూర్చునే వాళ్ళు మాకు దోలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే పోతే మాకు అంత ఇబ్బంది కాకపోయేది. గెలిచిపోయేసరికి చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు. ఇక 98% వెళ్ళిపోయి 2% ఉన్నాం మేము అంతే. కార్యకర్తలు అనేటోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేరు. అయినా కానీ ఇక్కడ మేము నిలబడ్డాము. నేను ఇక్కడ వెళ్ళిన వాళ్ళనో చూసుకుంటే ఎవరు లేరు. నాకు ఇక్కడ ఒక 2-3 డివిజన్లు ఇన్ఛార్జ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు. అన్ని మాకు ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో మా బ్రహ్మాండమైన మెజార్టీ కూడా ఇచ్చినాం ఇక్కడ. తర్వాత ఆయన పార్టీని ఎట్లా రిసీవ్ చేసుకుంటావు అనే తత్వం అంటే నేను ఏమంటున్నాను అంటే ఆ రోజు మమ్మల్ని మోసం చేసి నువ్వు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయావు. ఎంతో ఆశతో ఇలా బీఆర్ఎస్ నాయకులు కూడా నేను గెలిపించారు. మీరు పార్టీకి రావడం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది. మీ బీఆర్ఎస్ నాయకులు మీ కార్యకర్తలు మీరు గెలవడానికి ఎంతో శ్రమించి మిమ్మల్ని గెలిపించారు కదా, వాళ్ళ గుండెల మీద మా పార్టీలోకి వచ్చి మీరేం చేస్తారు? ఆ రోజు మీరు 18లో గెలిచి బీఆర్ఎస్లో పోయినప్పుడు మీ ఎంబడున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు. అప్పటి నుంచి బీఆర్ఎస్లో కష్టపడ్డ నాయకులకు మీరు న్యాయం చేయలేకపోయారు. ఇవాళ మా పార్టీలోకి వచ్చి మీ ఎంబడున్న వాళ్ళకి ఏం చేస్తారు? మమ్మల్ని ఎట్లా తొక్కేశారు. ఇప్పుడు ఎందుకంటే మీకు వ్యతిరేకంగా మేము ఉన్నాం కదా, 100% మమ్మల్ని పక్కకు పెడతారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్వాగతించాం. ఇంకోటి, ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యే మారాల్సి మాకు తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. అట్లా తీసుకోవడం వల్ల మా క్యాడర్ ఎక్కడ పోతుంది? అంత మాకు ఇబ్బంది, మైనస్ అయితే పార్టీకి మైనస్ అవుతుంది అది. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తాం 100%. తర్వాత నేనేమంటున్నాను అంటే మీరు అన్నారు ఇవాళ ఎంతోమంది పార్టీ మారుతారు, ప్రజలు పట్టించుకుంటలేరు అది అన్న. నేను కూడా మారకుంటే కూడా నేను 99% మంది మారినా కానీ నేను మారకుంటే వాళ్ళకి ఎంతైతే వాళ్ళు అనుకుర్రో అంతకు భిన్నంగా నేను ఉండి నిరూపించి చూపించిన. నేను ఇక్కడ అందరు నా మీద కూడా మొత్తుకురు, అరే నువ్వు ఒక్కరి నుండి ఏం చేస్తావు అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి పోతురు, నీకు మంచి అవకాశాలు ఉంటాయి, నువ్వు మంచి ఫాలోయింగ్ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఒక్కరి నుండి ఏం చేస్తావు, జీవితం ఖరాబ్. ఇదే సుధిరెడ్డి గారు కూడా అన్నారు నాతో, ఎందుకు ఖరాబ్ చేసుకున్నావు, నీ జీవితం ఖరాబ్ చేసుకున్నావు అంటే సరే ఏదైతే అది కానీ మేమైతే ఉన్నాం చూద్దాం. మేమైతే ఏజుడు కాదు, మారే అవసరము అవకాశం ఎప్పుడు రానియను. ఒకవేళ ఇబ్బంది అయినా కష్టమైనా మేము రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఉంటాము, మల్రెడ్డి ఫ్యామిలీతోనే ఉంటాం. ఓకే, సో ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతల్లో కుమ్ములాటలు నిజమేనా? ఎందుకంటే ఇప్పుడు మల్రెడ్డి సార్ది కావచ్చు, లేదంటే చిలుక మధుసూదన్ రెడ్డిది కావచ్చు, నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు, దాంతోపాటు ఇప్పుడు మీరు. సో ఈ కాంగ్రెస్ నేతల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి అనేది ఇంటర్నల్ విషయం, నిజమేనా? నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్రం ఉన్న పార్టీ. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడంలో మీకు కుమ్ములాట అనిపిస్తుంది కానీ అట్లా ఏముండదు. ఏం నడుస్తలేవు. నేను అదే ఉదాహరణ చెప్తున్నా. నిన్ననే మేము అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసినాం. అట్లా అసలే లేదు, అసలు ఇంటర్నల్ గొడవలు లేవు, ఏం లేవు. మేమంతా కలిసికట్టుగా పని చేసుకుంటాం, ఎవరితోనైనా కలిసికట్టుగా పని చేసుకుంటాం. రేపు నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. ఇంతకు ముందుకు 98% పార్టీ మారేటోళ్ళు వెళ్ళిపోయారు, 2% ఉండే కదా. వాళ్ళు సరే ఎవరి ముందు కూరకాలని వాళ్ళకు ఉంటుంది. బట్ ఎవరు జెండా పట్టుకో ముందు వస్తే వాళ్ళు ఎంబడి వీళ్ళందరూ నడిచే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎవరు టార్గెట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ముందుకు ఉరకాలని వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సరే వేరే వాళ్ళకి కాంపిటేటెడ్గా అనిపిస్తుండొచ్చు. బట్ ఎవరైతే జెండా పట్టుకొని ముందు పంపించిందో పార్టీ, వాళ్ళ ఎంబడి అందరూ క్రమబద్ధంగా క్రమశిక్షణతోనే వాళ్ళ ఎంబడి నడవడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు. సో జైపాల్ రెడ్డి అన్న జెండా పట్టుకొని ఎప్పుడు బయటకు వచ్చిండు? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా పొలిటికల్ లీడర్లు ఉన్నారా? వాళ్ళ ఇన్స్పిరేషన్తో మీరు పొలిటికల్ సైడ్ వచ్చిండ్రా? ఏం చదువుకున్నారు? ఎంతమంది అక్క చెల్లెలు, ఎంతమంది అన్నదమ్ములు, మీ నాన్న మీ తల్లి ఏం చేస్తుంటారు? మీ కుటుంబ నేపథ్యం చెప్పమంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే మా కుటుంబంలో రాజకీయంగా ఎవరు లేరు. మా ఫాదరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యారు, ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మా కుటుంబంలో ఎవరు లేరు. సరే నాకు తిరగడము చదువుకునేటప్పుడు కానీ మేము బస్సు వాసం పెరిగినాం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి లీడర్షిప్ అనేది అలవాటైపోయి మేము ఫుల్ టైం పాలిటిక్స్ వచ్చేసి 2009 నుంచి చాలా యాక్టివ్గా ఆ రోజు నుంచి జెండా ఎత్తినానంటే ఈ రోజు వరకు దింపలేదు. అప్పటి నుంచి మేము 100% నేను ఎన్ఎస్ఏ చేసిన, యూత్ కాంగ్రెస్ నుంచి చేసుకుంటూ వచ్చినాను. ఇవాళ కూడా మేము యూత్ కాంగ్రెస్ నుంచి మొన్ననే పదవి వచ్చింది డైరెక్టర్గా.
మా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలలో లేరు, మాది మధ్యతరగతి కుటుంబం. సో పొలిటికల్గా రాజకీయంగా ఎవరు లేరు, మీరే ఫస్ట్. నేనే. సో మీ భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, లేదంటే మీ భవిష్యత్తు అంటే ఫ్యూచర్ గోల్స్ అంటారు. సో ఏంటన్నా, అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు? సో ఆ దిశగా అడుగులు వేస్తున్నారా ఏంటి? 100% వేస్తున్నాను. ఎవరైనా అంటే ఒకదాంతో నాగిపోరు కదా, ముందుకెళ్ళాలని 100% నేను చెప్తున్నాను. 100% ఒక నాయకునికి ముఖ్య లక్షణం ఎలక్షనే ఫైనల్ ఎగ్జామ్. నాకు మీరు ఇందాక అన్నారు మీరు ఈ పదవితో సాటిస్ఫై ఉన్నారా లేదా అంటే, నామినేటెడ్ పార్టీతో పోస్టుతో నేను సాటిస్ఫై కాను. ఎలక్షన్ కొట్లాడడమే నాకు ఇష్టం. నేను లాస్ట్ టైం కూడా చాలా ట్రై చేసిన, జస్ట్ టికెట్ మిస్ అయింది. ఈసారి కంపల్సరీ కార్పొరేటర్గా నిలబడతాను, 100% గెలుస్తాను. సో కార్పొరేటర్ వరకైనా ఫ్యూచర్లో ఎమ్మెల్యే? ఫస్ట్ ఇది అయినాక దాని గురించి చెప్తాను, ఇంక ఇది కాలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసిండ్రు కదా, జైపాల్ రెడ్డి అన్న ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండు, అంటే చదువు అంతా అయిపోయిన తర్వాత ఒక లీడర్షిప్ క్వాలిటీతో అయితే పాలిటిక్స్లోకి వచ్చిండ్రు. యూత్కి అట్లాగే ఏదో చేద్దామన్న కొన్ని కళలు అయితే తనకున్నాయి. సో అందుకోసమనే పాలిటిక్స్లోకి వచ్చిన. మా ఫ్యామిలీలో ఎవ్వరూ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. సో కాంగ్రెస్ పార్టీలో నేను సాటిస్ఫైడ్గానే ఉన్నా. ఫ్యూచర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేస్తా, నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి గడ్డనారం వ్యవసాయ మార్కెట్కి కూడా తన డైరెక్టర్. సో ఆ గడ్డనారం మార్కెట్ని కూడా డెవలప్మెంట్ దిశగా తన కృషి ఉంటుందన్న మాట కూడా తన అభిప్రాయంగా చెప్తున్నారు.